What? How is she now? I see. I'm coming now. For my daughter. It's her first time. Single parent? Yeah. You don't need to buy all of them. How do I know what she's going to choose? Let her figure it out. She's lucky. You're such a wonderful father. Thank you. Tammy, okay కదా? నాకు హెల్త్ బాగాలేనప్పుడు నీకు షాపింగ్ గుర్తొచ్చిందా? అది కొంచెం అర్జెంటుగా కొనాల్సి వచ్చింది. అంత అర్జెంట్ ఏంటి? నాకు ఇరిటేటింగ్గా ఉంది డాడీ. ఇంటికి వెళ్ళిపోదాం. హ్యాపీ బర్త్డే టామీ. లైఫ్లో ఫస్ట్ టైం నువ్వు నాతోనే డ్రింక్ చేయాలి. ఇన్ని తాగితే నా పని అయిపోతుంది డాడీ. కొంచెం టేస్ట్ చేయి. ఏది బాగుంటే దాంతో పార్టీ చేసుకుందాం. కానీ నేను ఇంతవరకు తాగలేదని నీకెలా తెలుసు? ఐ నో అబౌట్ మై డాటర్. ట్రై చేయి. సో నీ ఫేవరెట్ విస్కీతో. ఇట్స్ ఇంట్రెస్టింగ్. డామ్. ఏంటి? నీకు నచ్చదనుకున్నాను. డాడీ నేను నీ కూతురుని. నీకు నచ్చింది నాకు నచ్చకపోతుందా? ఇది వైన్. ఇది చాలా యమ్మీగా ఉంది. చాలా యమ్మీగా ఉంది. ఇది వోడ్కా కదా? ఎస్. ఇందులో ఏమి టేస్టే లేదు. ఇట్ డజంట్ హ్యావ్ ఎ టేస్ట్. ఎందులో మిక్స్ చేస్తే ఆ టేస్ట్ వస్తుంది. బాగుంది. ఎక్కువ తాగలేను. ఓకే, ఫైనల్లీ వాట్ ఇస్ యువర్ చాయిస్? విస్కీ, వైన్. ఇవాళ వైన్తోనే సెటిల్ అయిపోతాం. గుడ్. కమ్. ఎక్కడికి? ఫాలో మీ. డాడీ, డాడ్ స్మోక్ చేస్తున్నావా? ఆర్ యూ సీరియస్? యా. నేను స్మోక్ చేయొచ్చా? షూర్. ఫస్ట్ టైం దగ్గకుండా స్మోక్ చేస్తున్నావు అంటే ఇంతకు ముందే. సారీ డాడ్, ఒక్కసారి స్మోక్ చేశాను. ఎలా అనిపించింది? నాకు నచ్చలేదు. గుడ్. దిస్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ హ్యాబిట్. వెయిట్. నచ్చలేదని మళ్ళీ కాలుస్తున్నా? నచ్చలేదు, కానీ డాడ్తో ఇలా స్మోక్ చేసే అవకాశం ఏ కూతురు వదులుకుంటుంది? నాకు నచ్చలేదు, మీరు కంగారు పడకండి. ఐఎమ్ గోయింగ్ టు మిస్ యూ రా. డాడ్, మా కాలేజ్ ఇంటి నుంచి జస్ట్ 2 hours. పైగా నేను ప్రతి వీకెండ్ వస్తూనే ఉంటాను. మీరు మిస్ అయితే మీరు వచ్చేయండి. డోంట్ వరీ. నేను భయపడే క్షణాల్లో ఇదొకటి. ఇంకా దీనికి భయపడుతున్నారు? ఆర్ యు ఇన్ లవ్? ఉంటే ఏంటి? కొన్ని లిమిట్స్ పెట్టాలి. నిజంగా అతను నిన్ను ప్రేమించిన వాడైతే నీ లిమిట్స్ని రెస్పెక్ట్ చేస్తాడు. ఎలాంటి లిమిట్స్? సెక్షువల్ లిమిట్స్. డాడ్, వేరెవరన్నా అయితే నిన్ను రాంగ్గా గైడ్ చేస్తారు. తండ్రిని కాబట్టి నేను రైట్ వేలో గైడ్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, నీ లైఫ్లోకి ఎవడైనా నచ్చిన వాడు వస్తే వాడిని నాతో కంపేర్ చేయకు. ఎందుకు అవుతున్నావు?
దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ప్రేమించిన ఆడవాళ్ళంతా అబ్బాయిల్ని తండ్రులతో కంపేర్ చేయడం కామన్. బట్ వీఆర్ డిఫరెంట్, బాయ్స్ ఆర్ డిఫరెంట్. అది వాళ్ళ తప్పు కాదు. బట్ మై డాడ్ ఇస్ ద కూలెస్ట్. Cheers. Cheers. Hey, that's so cool. I love it. Yeah. నువ్వు పుట్టినప్పుడే పెర్ఫెక్ట్గా పుట్టావు, నీకు ఇలాంటివి ఏం అవసరం లేదు. నువ్వు టాటూ వేయించుకుంటానని చెప్పు, నేను వేయించుకుంటాను. డాడ్, మీరు టాటూ క్యారీ చేసేంత కూల్ కాదులే. ఛాలెంజ్ చేయొద్దు. హే డాడ్. ఐ వాంటెడ్ టు టెల్ యూ సంథింగ్ ఇంపార్టెంట్. అబ్బాయిలకి మీ అమ్మాయిల మీద ఉన్న పెద్ద కంప్లైంట్ ఏంటో తెలుసా? టాటూనా? రియలీ? చెప్పనిస్తావా? సారీ. అబ్బాయిలకి అమ్మాయిల మీద పెద్ద ప్రాబ్లం ఏమిటంటే అమ్మాయిలు అబ్బాయిల్ని ప్రతి విషయంలోనూ కంట్రోల్ చేస్తారని. ఆ అబ్బాయిల్ని ఏ విషయంలో ఎంత కంట్రోల్ చేయాలో మీ అమ్మాయిల చేతుల్లో ఉంటుంది. కరెక్ట్. ఆ కంట్రోల్ ఒప్పుకొని ఏ మగవాడైనా సరే లైఫ్ పార్ట్నర్ కా సెట్ అవ్వడు. కరెక్ట్. మీ ఫాదర్ డాటర్ కాంబినేషన్ చాలా బాగుంది. మీరు అన్ని ఇంత ఫ్రాంక్ గా మాట్లాడుకుంటారా? యా ఆఫ్ కోర్స్. డాడ్, నేను ఒంటరిగా వేరే సిటీలో ఉన్న మాత్రాన నాకు కొత్తగా ఫ్రీడమ్ ఏమీ ఉండదు. నాకు కావాల్సిన ఫ్రీడమ్ మీరు అన్నీ ఇచ్చారు. యాక్చువల్లీ మీరు వరి చేయడానికి రీజనే లేదు. ఐ నో దట్. పిల్లలు పేరెంట్స్కి దూరంగా ఉన్నప్పుడు ఒక కొత్త ఫ్రీడమ్ దొరికిన ఫీల్ ఉంటుంది. పాత జనరేషన్లో ఉందా? ఇప్పుడు నువ్వు చేయాలనుకున్న కోతి పనులన్నీ ఒక జనరేషన్ ముందే నేను చేశాను. సో నన్ను కూడా చేయనివ్వు. తప్పు చేసే కదా నేర్చుకునేది. ఎస్, కానీ పాత తప్పులే చేస్తూ పాత ఎక్స్పీరియన్స్ ఎందుకు? కొత్త తప్పులు చేయి, కొత్త ఎక్స్పీరియన్సెస్ చూడు. గుడ్ ఐడియా. అంకుల్, ఒక మాట చెప్పనా? మా పేరెంట్స్ కి మొన్నే డివోర్స్ అయింది. మీరు మా మమ్మీకి ఫోన్ చేస్తారా? మనం ఎప్పుడు కూడా మన పేరెంట్స్తో చిన్న చిన్న గొడవలు పెట్టుకుంటూ ఉంటాం. వాళ్ళకి ఎదురు చెప్తుంటాం. తప్పే, కానీ దాంట్లో కూడా కొంచెం సరదాగా ఉంటుంది. అన్ఫార్చునేట్లీ మా నాన్న నాకు ఎప్పుడూ అవకాశం ఇవ్వలేదు. ఆయనతో స్పెండ్ చేసిన ప్రతి నిమిషం నేను నవ్వేస్తూనే ఉంటాను. బహుశా అందుకేమో ఆయన జ్ఞాపకాల్ని కూడా బాధ పెట్టొద్దని అనిపించింది. ఆయన ప్రతి బర్త్డేకి ఆయనతోనే ఒక డ్రింక్ షేర్ చేస్తాను. Why didn't you call her over? Crap. లైఫ్ చాలా చిన్నదిరా. మళ్ళీ అవకాశాలు రావు. అందులో అమ్మాయిల విషయంలో అస్సలు రావు. సో దట్ వన్ ఛాన్స్, గ్రాబ్ ఇట్. వదిలేసుకుంటే కొన్నిసారి యాక్సిడెంటల్గా మనం ఒకరిని కలుస్తాము. ఆ యాక్సిడెంట్ ఎంత బాగుంటుందంటే మన మైండ్ ఎంత వద్దంటున్నా హార్ట్ అతని వైపే తీసుకెళ్తుంది. అలాంటి ఒక వ్యక్తి ఏదో ఒక రోజు మనకు తగులుతాడు. మనకు ఒక అమ్మాయి నచ్చినప్పుడు లైఫ్లో ఇలాంటి దేవతని ఎప్పుడు చూడలేదనిపిస్తుంది కదా. కలుస్తాం, కనెక్ట్ అవుతాం, బ్రేకప్ అవుతాం. మళ్ళీ ఇంకో అందమైన అమ్మాయిని కలుస్తాం, కనెక్ట్ అవుతాం, బ్రేకప్ అవుతాం. మళ్ళీ ఇంకొక అందమైన అమ్మాయిని కలుస్తాం. ఇది ఒక నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అనిపిస్తుంది కదా. కానీ వెయిట్,